మరోసారి ప్రేమే తానై వంటే నడిచే వరం అందించిందే కాలం ఇలా మళ్ళీ రాదా ఓ మళ్ళీ రాదా నువ్వు మాట్లాడరా. నేనేం చెప్పాలరా? ఏదో ఒకటి చెప్పురా. అరే వాడు వినట్లేదురా. నువ్వు చెప్తే వింటాడురా. సరే తను వెళ్ళి 24 hours అవుతుంది. కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్ ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. తను దూరం పోయినంత మాత్రాన దూరం అయినట్టు కాదు. కూల్గా ఉండు, తను తప్పకుండా తిరిగి వస్తుంది. అన్న వదినే తప్పకుండా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. తనకి చెప్తూనే ఉన్నాను మనిద్దరం పెళ్లి చేసుకుని మీ ఇంట్లో మాట్లాడదామని. నా మాట వింటేగా. ఛా, హలో కన్నా, నన్ను ఎందుకు వదిలేసిపోయినావే? ప్లీజ్ కన్నా, వేడవకు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నువ్వు టెన్షన్ పడద్దు. నేను నీకోసం ఖచ్చితంగా వస్తాను. నా కోసం కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. నేను నీకోసం. టైంకి తిను, మనకి అంత మంచి జరుగుద్ది. సరే. మీ నాన్న వాళ్ళు చెప్పిన మాటలు నువ్వేం పట్టించుకోమాక. బీ స్ట్రాంగ్. సరే. అమ్మ వాళ్ళు వచ్చేస్తారేమో, నేనుంటాను. నువ్వు జాగ్రత్త. బాయ్ కన్నా. హలో హలో మమ్మ. వీడిపోనుగా వదిలి వెళ్ళినంత మాత్రాన తీగొస్తాగా మన దూరం దరికి చేర్చేలా. చూస్తాగా కనురెప్పల చప్పుడు తెలిసేలా, వెన్నెల సడి కోసం కుమ్మల చాటు కోయిలలా. నీ తలపేగల ధైర్యం, నీ నవ్వేగ సంతోషం, మన అడుగులు సప్తపదులుగా మారగా అవ్వద ఓ సంబరం. మమ్మీ కొంచెం అన్నం తిను. నాకేమొద్దు. చిన్నప్పటి నుంచి నీకేం కావాలన్నా ఇస్తూ వస్తున్నాను. నీకేం కావాలో మీ నాన్నకు తెలీదా? నువ్వు వాడిని మర్చిపో అమ్మా. నీకు గొప్ప సంబంధం తెచ్చి నిన్ను ఏ కష్టము పెట్టని అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను. నా మాట నమ్ము మమ్మీ. నాకేం కావాలో నీకంటే బాగా అంకిత్కి తెలుసు. అతను చూసుకున్నట్టు నన్ను ఇంకెవరు చూసుకోలేరు. అతనితో తప్ప ఇంకెవరితో ఉన్నా హ్యాపీగా ఉండలేను నాన్న. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్. మమ్మీ నీ కాళ్ళు పట్టుకుంటాను, నా పరువు తీయకురా. మీరేం చెప్పినా వినను నాన్న. అలా అని అంకిత్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను.
వాడు తక్కువ కులమోడ్రా మమ్మీ. వాణ్ణి నీకిచ్చి పెళ్లి చేసి నలుగురిలో పరువు పోగొట్టుకొని తలదించుకొని బతకలేను. ఆ నలుగురు గురించి కాదు నాన్న, మీ కూతురు గురించి ఆలోచించండి. రేపనే రోజు నేను చస్తే ఆ నలుగురు మోస్తారేమో కానీ నన్ను తీసుకురాలేరు నాన్న. అంటే వాడు లేకపోతే చస్తానంటావు. సరే అయితే మా మాట నువ్వు వినకపోతే మేమే చస్తాం. చెప్పింది వినమ్మా, ఎందుకు అలా చేస్తావు? చెప్తే వినవు, అర్థం చేసుకో మమ్మల్ని. నీకు మాకన్నా వాడే ఎక్కువయ్యాడు కదా, అందుకే మేమెందుకే బతికి మేమే చేస్తాం. అయ్యో వద్దండి. మనం చస్తాం అన్నా కూడా మన మాట వినట్లేదు. ఛీ, మన కడుపున చెడబుట్టింది. ఏమన్నావు ఇప్పుడు నువ్వు? అవును, ఇన్ని రోజులు పట్నం పోయి జాబ్ చేస్తున్నావు అనుకున్నా, కానీ అక్కడ బజార్లో నిలబడి ఇంకేదో జాబ్ చేస్తున్నావని అనుకోలేదే. నువ్వేనా నాన్న? నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. మాటలు మాత్రమే కాదే, నిన్ను చెప్పుతో కొట్టాలి. చంపేస్తాను, వదలండి. పోవే. ఒసేయ్, నువ్వు వాణ్ణి మర్చిపోకపోతే నిన్ను చంపేస్తా. నువ్వు నన్ను చంపినా పర్లేదు, నేను మాత్రం అంకిత్ని మర్చిపోను. అంకిత్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అలా కాదని నువ్వు ఇంకొకరికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తే నేను మాత్రం బతకను. చిచ్చి, నువ్వు చచ్చినా పర్లేదే, 4 రోజులు ఏడ్చి కన్నీళ్లు తుడుచుకొని ఊరుకుంటాం. కానీ నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసి నలుగురిలో పరువు పోగొట్టుకొని తలదించుకొని జీవితాంతం బతకలేమే. నువ్వేమనుకుంటున్నావే? వాణ్ణే చేసుకోవాలనుకుంటే మమ్మల్ని చంపుకొని చేసుకో, సరేనా? ఛీ, నీ బతుకు. అయ్యో, ఇదంతా నా కర్మ. ఆహాహా, దానికి ఇంకా టైం ఉంది బాబు. ఇంత అందంగా ఎలా పుట్టావే? ఆ దేవుడు కూడా గుడి వదిలేసి నీ వెనకాల వచ్చేలా ఉన్నాడు. ఆహా, ఈ వదిలివే. ఇంతకీ ఆ దేవుడిని ఏం కోరుకున్నావు? ఏం జరిగినా మన ఇద్దరం కలిసి ఉండాలని. ఒకవేళ అదే జరగలేదనుకో, నన్ను చంపి మీ పాప రూపంలో నీ కడుపులో పుట్టించమని ఆ దేవుడికి మొక్కుకున్నా. ఏయ్, అలాంటి పిచ్చి మాటలే మాట్లాడొద్దని చెప్పింది.
నీకేం కాదు, నేనున్నా నీకు. ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు? ఆ రోజు ఆ రావణ్ణి చంపి రాముడికి సీతనప్ప చెప్పడానికి నీ సైన్యానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే కాస్తంత ధైర్యాన్ని నా సీతకి ఇవ్వలేవా? ఆ లంక నుంచి బయటికి తీసుకురాలేవా? తనతో మాట్లాడి 3 నెలలు అవుతుంది. తను ఎలా ఉందో, ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. హలో కన్నా, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నామమ్మ, నువ్వెలా ఉన్నావు? నరకం చూపిస్తున్నారు కన్నా, నీకోసమే బ్రతుకుతున్నా. ఏమంటారు వాళ్ళు? కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, నోటుకొచ్చిన మాటలన్నీ తిడుతున్నారు. అసలు కన్ను కూతుర్ని అలాంటి మాటలు అంటారని కూడా నాకు తెలియదు. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఒక్క మాట సరే అని చెప్పు, ఇప్పుడే వచ్చి నేను తీసుకెళ్ళిపోతామమ్మా. కాళ్ళు బయట పెడితే చచ్చిపోతారని బెదిరిస్తున్నారు కన్నా. వాళ్ళు అలానే అంటారు మమ్మా, వాళ్ళు ఏం చేసుకోరు. ఒక్క నిమిషం ఇంట్లోంచి బయటికి రా, నీకే చిన్న ప్రాబ్లం రాకుండా బంగారంలో చూసుకుంటాను. మా వాళ్ళతో చెప్పి మీ వాళ్ళతో మాట్లాడిస్తాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మా. ఒక 6 నెలల్లో అన్నీ సెట్ అవుతాయి మమ్మా. ప్లీజ్ మమ్మా, వచ్చే మమ్మా, నా కోసం వచ్చే మమ్మా. ప్లీజ్ మమ్మా. మమ్మా బాయ్ కన్నా. మమ్మా మమ్మా మమ్మా. ఏ దారి కానరాని, ఏ కడలి చేరలేని దూరం తానై ఏచి చూస్తుందా ఓ హనుమా, కనిపించేనా ఓ దేవా, కదిలించావా తన జారకై నే వెళ్ళగా, సేతువై నన్ను చేర్చవా, యోచనై తను మార్చవా, నాతోరుగా పంపించవా. గీత దాటమని రాముడెనగా దాటబోయే సీత త్వరగా. కానీ జనకుడే అసురుడయ్యే ఆలోచనే ఆపింది సీతనే. గీత దాటగా లంకలో ఇలా ఆంజనేయ ఆటలాపి ఆదుకోవా, అడుగు వేయమని చెప్పలేవా.